హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అండ్ మన నెక్స్ట్ జర్నీ వచ్చేసి మేడారం వెళ్దాం అనుకున్నాము. సో ఈ పచ్చని ప్రకృతి ఈ మధ్య నుంచి మనము మేడారంకి బయలుదేరాము. సో మా ప్రీవియస్ వీడియోస్ చూసుకుంటుంటే రెగ్యులర్గా ఫాలో అయితే తెలుస్తుంది ఎక్కడి నుంచి ఎటు వెళ్ళాము అనేది. ఒక 3 డేస్లోనే మనము ఇన్ని కవర్ చేసాము. సో ఇక్కడ నుంచి మనం మేడారం వెళ్ళి నేనైతే ఫస్ట్ టైం వెళ్తున్నాము. సో ఏముంటుందో నాకైతే ఏం తెలియదు. సో అలా తీసుకుంటూ వెళ్ళాము. ఈ బోర్డ్ సైన్ బట్టి మనము ఇంకా దగ్గరలోనే ఉన్నాము. ఈ టర్న్ తీసుకుంటూ అయిపోతుంది. సో మనము వెళ్ళిన తర్వాత ఏం చేసామనేది అక్కడనే కొంతమందిని అడిగి తెలుసుకున్నాను. ఒక ఆమెని వాయిస్ అనేది గాలి ఎక్కువగా ఉండడం వల్ల విండ్ వల్ల వినవలేదు. ఇవి మనకు సైడ్లో రూమ్లు అవన్నీ. సో మనం అయితే లోపలికి వచ్చాము. ఇప్పుడు జంపన్న ఇంకా 1 కిలోమీటర్ వెళ్ళి సో ఫ్రెండ్స్, మన ప్రయాణము మేడారం వైపు వచ్చాము. అండ్ మేడారంకి వచ్చాక లోపలికి మొదటగా విజిట్ చేసింది మేము జంపన్న వాగు. ఎంత పెద్దగా ఉంది చూడండి. అసలు ఫస్ట్ మొత్తం పుష్కర ఘాట్స్ ఇవన్నీ సేమ్ అలాగే ఉన్నాయేమో. మొత్తం ఎంత దాకా అక్కడి నుంచి ఉన్నాయి. అండ్ అక్కడి నుంచి ఇక్కడ దాకా ఉన్నాయి మొత్తము. ఇది మొత్తం జంపన్న వాగు. సో సమ్మక్క సారలకని ఇక్కడ నుంచి తీసుకొస్తారని తెలుసు కదా. ఒకసారి లోపలికి వెళ్ళి కాళ్ళు కడుక్కుందాం. మనం ఎప్పుడు ఈ జాతరకి రాము కదా. సో ఇప్పుడు కొంచెం అలా తరిద్దాం. లోపలికి దిగడానికి వస్తే కొంచెం అయితే ఫ్లో ఉంది. ఇక్కడ దిగనీకలేడు అసలు. అటు వెళ్దాం. ఎంత అవుతుందో తెలియదు అసలు. మనం ఇప్పుడు దిగాము. ఈ వాగు లోపల బీచ్ కింద కొంచెం అయితే లోపలికి వచ్చేసాము. అండ్ మళ్ళీ కాలు కడుక్కొని గద్దెలా కడుకోదాం లోపల. కొంచెం లోపలికి ఇంకా జంపన్నండి అక్కడ ఉంది. హైదరాబాద్ వస్తారు కానీ మేము రాలేదు. ఈ జంపన్ననా? అక్కడి నుంచి ఎవరు వస్తారు? అక్కడి నుంచి సారలమ్మ. ఏ ఊరు? కన్నెపల్లి. ఈమె నాగలమ్మ. అక్కడ చిలకల గట్ల సమ్మక్క. పూజ చేతికొస్తుంది కదా. ఆమెను ఇట్లనే పట్టుకొని ఆయనకు రోడ్డుకు వస్తాడు కదా. కయ్యను కూకబెట్టి రోడ్డుకు వస్తాడు. ఇక ఇటు తాళ్ళు కట్టుకొని గుంజుకు వస్తాడు. తేలిక రాడు ఆయన పూజారి. ఆ ఒక్క పూజారి అసలు రాడు ఆమె చేతికి రాగానే. ఇక అప్పటికప్పుడు ఇక ఆటపోతుంది ఏమని కావాలంటే అది ఎదిరించుకోవచ్చు. పోలీసు వాళ్ళందరూ అటుంటుంది. రోడ్డు ఉంటుంది. అటు ఇట్లా రోడ్డు ఉందా, మళ్ళీ అట్లా రోడ్డు ఉంది. పెద్దలకాడికి పోతాడు. ఇట్లా పోతే అటు రోడ్డు ఉంది. సమ్మక్కని తీసుకొచ్చి అదే రోడ్డు కదా. అటు పోనిస్తారు, పోనీయరు కదా. ఇప్పుడు
సో ఆమె చెప్పినట్టు ఈమె నాగులమ్మ అని అక్కడ ఉన్నది జంపన్న. సో ఇద్దరు తీసుకొని మన అక్కడ వెళ్తారంట. చాలామంది నాలాగా రాని వాళ్ళు ఉంటారు కదా. ఇట్లయితే విపరీతం ఉంది. సో ఇంకా జంపన్న వాటిలో చూస్తా దిగాను. అండ్ ఇక్కడ ఉన్న నాగులమ్మ జంపన్న చూసాము. దగ్గరికి వెళ్దాం. కొంచెం ముందరికి వెళ్ళి రైట్ తీసుకొని లోపలికి వెళ్తే ఉంటుంది. చూద్దాం పోయి అక్కడికి. సో ఆమె చెప్పినట్టు మనం ఆ చిలకల గుట్టకైతే బయలుదేరాము. వెళ్తున్నలో మొత్తం ఈ జంపన్న వాగు మొత్తం ఇంత పెద్ద నదినైతే ఎప్పుడు చూడలేదు. మొత్తం శాండ్తో ఇంత పెద్దగా ఉంది. మేమైతే వెళ్ళాము కానీ అది ఓపెన్ లేదు. లోపలికి ఆమె వాటర్ దొరుకుతుంది, ఫ్రెష్గా ప్రకృతి నుంచి వచ్చిన వాటర్ అన్నది. కానీ మాకైతే ఏం లభించలేదు. మళ్ళీ ఆయుర్వేద వాటర్కి అలా వెళ్ళిపోయాము. ఈ గుట్ట నుంచి మనం లోపలికి వెళ్ళాము. అంటే రైట్ సైడ్ తీసుకొని సమ్మక్క సారక్క గద్దెలకు లోపలికి వెళ్ళాక ఉన్నది గేట్ కడేసి ఉన్నది, తాళం వేసి. సో చూడండి ఏం జరిగినది. సో ఇది మొత్తము లాక్లేసి అయితే ఉంది లోపలికి వెళ్ళడానికి. లోపలైతే చైన్ ఉన్న పొలం ఉన్న వాళ్ళు వర్క్ అయితే చేస్తున్నారు. వాళ్ళకి ఎటు నుంచి దారి తెలియదు మనకి, ఎందుకు రిస్క్ అని చెప్పేసి మొత్తం దిగైతే చూశాను. అది పెట్టలే క్లిప్ మొత్తం లాక్లు ఉన్నాయి, పెద్దగా గొలుసులతోనే కట్టేసి ఉంది. విశ్వంబర్ రెడ్డి కాలేజీలో ఇంత పెద్ద ఉండి ఇన్ని లైన్లు ఉంటాయి అసలు. అదే లైన్లు ఇష్టం వచ్చిన ఎట్లా పడితే అట్లా గీకిరు. ఎండ్ ఆఫ్ ద డే వీఆర్ రీచ్డ్ ఎట్ సమ్మక్క. ఇక్కడ వింటుంటే ఇక్కడ బెల్లం పెట్టి సమ్మక్క తెచ్చుకుంటాం అనుకుంటా. ఇవన్నీ ఉన్నాయి చూడు లైన్లు. టెంకాయలు ఈ సమ్మక్క కదా. ఎవరు వేస్తారు ఫోటో తీయడం చిన్న పాప. ముఖం మొత్తం బొట్టు అయిపోయింది సమ్మక్కతో. సో ఫ్రెండ్స్ సమ్మక్క అయిపోయింది కదా, పక్కనే సారక్క ఉంది, సారక్క గడ్డి. పక్కన గోవిందరాజు. మనం కథలో విన్న గోవిందరాజు పారే అతనితోనే. పగిడిద్దరాజు గద్దె. అన్ని చుట్టుపక్కల మొత్తం ఎన్ని ఉన్నాయి. ఒక రౌండ్ వాక్. అలిపేరు కానీ మా ప్రయాణంలో ఎటు పోతున్నామో ఎందుకు పోతున్నామో తెలియకుండానే తిరుగుతున్నాం. అందులో భాగంగానే ఈ సమ్మక్క సారక్క కదా అయిపోయింది. సో నేను ఇక్కడికి వస్తాను అనుకోలేదు ఇప్పుడు. ఎండ్ ఆఫ్ ద డే రీచ్ అయిపోయింది. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. చేయండి రే, మనం తినకండి రా.
ఉన్న లైక్స్ అన్ని డ్రాప్ అయిపోతున్నాయి వ్యూస్ కొన్ని అన్నీ పెంచండి